సంఘం ఆధ్వర్యంలో అభినందన ఆత్మీయ సన్మాన సభను నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అభినందన ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం శివాలయం అర్చకుడిచే ప్రత్యేక ఆశీర్వచనం ఆర్యవైశ్య సంఘం సభ్యులు అందజేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బిర్లా ఐలయ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కల్వ సుజాత, ఎంపీపీ చీరా శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. నా గెలుపులో కీలక పాత్ర వహించినటువంటి నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ గెలుపు నాది కాదు, మీ అందరిది. నేను పోటీ చేస్తున్న చెప్పగానే మా సొంత బిడ్డ పోటీ చేస్తుందని చెప్పి సుమారు 15 నుంచి 20 రోజులు వాళ్ళ సొంత వెహికల్ తోటి వాళ్ళ సొంత ఖర్చులతో నియోజకవర్గంలో ప్రతి ఆర్యవైశ్య కుటుంబం తిరిగి మన బిడ్డ గెలిస్తే మన ఆర్యవైశ్యకు ఎంతో అభివృద్ధి అవుతుంది, మనకు సేవ చేస్తారని చెప్పి ఒక నమ్మకంతో ఇలా ఈ భారీ మెజార్టీ రావడం కారణం కూడా ఆర్యవైశ్యులే గంటలు చెప్పగలుగుతారు. ఈ రోజు కాదు, 1991లోనే ఇక్కడ మన గురుస్వామి కీర్తి శేషులు మురారి శెట్టి కేశవులు గారి ఆధ్వర్యంలో నేను మాలయం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇవాళ నాకు ఈ సేవా గుణాలు సేవా కార్యక్రమాలు అలవాటు కూడా మా ఆర్యవైశ్యులతో. ఎందుకంటే ఆర్యవైశ్యులు అంటే సేవా కార్యక్రమాలు, ప్రేమ, ఆప్యాయత, శాంతి ఉన్నాయి కాబట్టి వాళ్ళతోటే. అదేవిధంగా ఇంకా చాలా మంది పుల్లిల చంద్రయ్య కానీ ఇక్కడ కీర్తి శేషులు నాగభూషణ్ గారు కానీ నాగరాజు కానీ వాళ్ళందరూ ఎంతో మంది ఒక కుటుంబ సభ్యులుగా నాకు సేవా గుణాలు అలవాటు చేశారు. కాబట్టి ఈ రోజు ఈ స్థాయికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ సేవా కార్యక్రమాలు నాకు అలవాటు వాళ్ళతో సన్నిహితంతో నాకు ఈ అలవాటు వచ్చింది. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా మీ ఆత్మీయత, మీ ప్రేమతో వచ్చినటువంటి ఈ పదవిని పేద ప్రజల కోసం, ముఖ్యంగా ఐక్యతకు మారిపోయినటువంటి మా ఆర్యవైశ్యులకు కూడా సేవ చేసే అదృష్టమని భావిస్తూ మీ అందరి సహకారంతో ఇచ్చినటువంటి ఈ ఎమ్మెల్యే పదవిని కూడా మీ అందరికీ వన్నే తెచ్చే విధంగా నేను అందరినీ కలుపుకొని పోయి ఎక్కడ ఎవరికి అవకాశాలు వస్తే వాళ్ళకి ఖచ్చితంగా నేను ముందుస్తానని చెప్పి నా వంతు బాధ్యతగా నేను పనిచేస్తాను తెలియజేస్తూ. చాలా మంది ఆర్యవైశ్యులు అంటే భయపడతారు, ఆర్యవైశ్యులు అంటే ఎక్కడిపోతారు, కానీ అది తప్పు. ఈ దేశానికి స్వతంత్రం రావడంలో అహింసా మార్గం ఎన్నుకుని దేశానికి స్వతంత్రం చేసినటువంటి మహానుభావుడు మన ఆర్యవైశ్యులు ఉన్నటువంటి గ్రామీణులు. ఎక్కడెక్కడ చూడలే, అహింసతోటే సాధించవచ్చు అన్నాడు. అలాంటి మేము మహానుభావుడు ఉన్నటువంటి ఆర్యవైశ్య కుటుంబం. ఆ రోజు ఇలా ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంలో ఎన్నో త్యాగాలు చేసి ఆమోదం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఉన్నటువంటి జాతిలో మనం ఉంటాం. అదే కాకుండా ఇలా కుటుంబం మంచిగా ఉండాలంటే ఇంటి పెద్ద మనిషి బాగుండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి, ఒక పొదుపు ఉండాలి, దుబారా ఉండద్దు, మనమే కాదు అందరం బాగుండాలని చెప్పి ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఆర్థికంగా ఎంతో పురోగతించినటువంటి ఒక కొన్ని చోట్ల రోషయ్య పుట్టినటువంటి కులంగా మనం ఉన్నాం. ఇలా మనది ఎక్కడ కూడా ఎంకపోయే కులం కాదు. ఇలా ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోషయ్య గారు కూడా మన స్ఫూర్తి తీసుకోవాలి. ఆలోనే ఇలా కోటలు ఎన్ని ఉన్నాయి, ప్రతి ఆర్యవైశ్య ఊళ్ళో కూడా 2 ఉంటాయి. వాళ్ళ అట్లాంటి వయసులో ఉన్నటువంటి నరేంద్ర గుప్తుడే చెప్పేది మన ఐక్యత, మన సేవా గుణం, అన్నిటికి మించి మనం ఒకరి ఎదుగుదల కోరుకుంటాం. మనం బాగుండాలి, అందరూ బాగుండాలని మన ఆర్యవైశ్య కుటుంబం. కాబట్టి అలాంటి వాళ్ళు దేంట్లో ఎంత పోదు, రేపు వచ్చే రాజకీయాల్లో అన్నింటిలో కూడా మీకు సంస్థ స్థానం, కార్పొరేషన్ ఏర్పాట్లో కూడా నా వంతు బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ లో మీ పక్షాన ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీ పక్షాన ఖచ్చితంగా నా బలం వినిపిస్తానని చెప్పి తెలియజేస్తూ, జరిగే స్థానిక సంస్థలో కానీ ఏ ఎలక్షన్ అయినా మీకు ఖచ్చితంగా ఎక్కడ ఆర్యవైశ్యంతో నా బిజినెస్ కూడా, వ్యాపారం కూడా
ఎక్కువ నేను ఆలోచనతో చేసిన. మా పెద్దలు చెప్పేది, నువ్వు ఎవరితో పెట్టుబడి పెట్టినా కోట్లతో పెట్టుబడి ఒకరికి 10 అయితే బిడ్డ అని చెప్పేది. నిజంగా చెప్తున్నా, నేను ఆ రకంగా ఆలోచనతోటే నేను ఇలా వ్యాపారం కూడా చేస్తాను కాబట్టి ఈ స్థాయికి రాగలిగిన. అదేవిధంగా నా గురువు కూడా విద్య నేర్పిన వాళ్ళు కూడా మా ఆదివేశలే, మా మల్లేశం వారికైనా. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎవరికి శోభ చేస్తే ఎట్లా వస్తుంది, ఎవరితో ఉంటే ఏ రకంగా ఉంటామనేది తెలుసు కాబట్టి ఎక్కువ ఈసారి నా గెలుపులో కూడా ఆర్యవయసుల పాత్ర ఎక్కువ ఉంది. నాకు ఫండ్ డొనేట్ చేసుకున్నా కూడా ఆర్యవయసులే. ఈ అందరితో ఎక్కువ ఇక్కడ చాలా మంది ఫండ్ కూడా డొనేట్ చేశారు, దాంట్లో కూడా ఆర్యవయసులే. కాబట్టి మీ అందరి రుణం తీర్చుకోవడం కోసం, మీకు ఇళ్ళ సేవ చేయడం కోసం నేను ముందుంటా. కాబట్టి మొదటి వరుసలో మా అక్క అయితే 10 ఏళ్ళ అధికారం లేకున్నా టీఆర్ఎస్ చీచి చెందండి, ధైర్యంగా మాట్లాడింది. మరి అలాంటి అక్కడ కూడా ప్రభుత్వంలో అవకాశం ఖచ్చితంగా వస్తుంది, రావాల్సిందిగా కోరుకుంటూ నా వంతు పాత్ర కూడా ఖచ్చితంగా చేస్తా. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆదివాసులకు అన్ని విధాల అండదండలు, వ్యాపారంలో కానీ రాజకీయాల్లో నా మద్దతు, నా సపోర్టు, మీకు సేవ చేసే అదృష్టం కల్పించింది. కాబట్టి ఖచ్చితంగా కల్పిస్తూ ఇక్కడ ఈ 50 లక్షల స్వామి సన్నిధిలో ఎవరికి కూడా సత్రం లేకుండే. మొదటి సత్రం మా ఆదివాసులకి అన్నదాన సత్రం. ఆ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.